ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో అనేక రాజకీయ పరిణామాలు, ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత పలుకుబడి ఉండి తన సొంత శాఖ నుంచి అనేక రకాల నిధులు ప్రభుత్వం వైపు నుంచే కాకుండా సిఎస్ఆర్ వైపు నుంచి కూడా అనేక కోట్ల రూపాయల నిధులు నెల్లూరు నగరానికి తీసుకొస్తుంటే నారాయణ సార్తో పాటు సహచర శాసనసభ్యుడు నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం అందరం చూసాం. ఎన్నో 333 కార్యక్రమాలు ఒకే రోజు చేసిన కాడి నుంచి పూర్తి టైం లైన్ పెట్టి పూర్తి చేసేదాకా ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇవి కాకుండా కేంద్రం నుంచి గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేక రకాల కేంద్ర నిధులు తీసుకొస్తుంటే ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా నగరపాలక సంస్థలో కౌన్సిల్ అనేది అటానమస్ బాడీ, స్వయం ప్రతివృత్తి కలిగినటువంటి కౌన్సిల్ మాది. దీనికి కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. నారాయణ సార్ గారు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చినప్పుడు కానీ, కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిధులు తెచ్చినా కానీ, శాసనసభ్యులు శ్రీధరన్న రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏం తెచ్చినా కానీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయని ఆలోచన చేసి ఏదైతే చట్టంలో ఉందో 4 సంవత్సరాల తర్వాత మేయర్ మీద స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టొచ్చు అనే దాని మీద చట్ట ప్రకారం మేము అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అనేక పరిణామాలు, రకరకాల పరిణామాలు మనం అందరం గమనించాం. గతంలో మేము చిన్నపిల్లడప్పుడు చూసేవాడిని, తోలుబొమ్మలాటలో కేతుగాడు లాగా సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా, ఒక సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా ఒక ఆయన వచ్చి నాకంటే లేడు అని చెప్పి తాను నవ్వులు పాలవడమే కాకుండా తమ పార్టీని కూడా ఏదైతే మేము అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చామో పక్క రోజే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ముగ్గురు ఒకే వేదిక మీద కూర్చొని జిల్లా పార్టీ కార్యాలయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ అవిశ్వాసానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేయర్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మా పార్టీకి ఈ అవిశ్వాసం సంబంధం లేదని స్వయంగా ప్రకటన చేస్తే కూడా తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా, సీరియస్ సినిమాలో కమెడియన్ లాగా ఒక ఆయన వచ్చి కిక్కుండాలబ్బా ఎటు పోయాడో పాపం తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, నిన్నెక్కడో చూసా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Please subscribe to N3 TV.